యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. దొంగల బీభత్సం ఈ మధ్య కాలంలో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇదా అదా అని కాదు, గోల్డ్ షాప్లా లేకపోతే బ్యాంకులా ఏమీ ఉండట్లేదు, లాకర్సా, అసలు ఏమంటే వాటిని టార్గెట్ చేసేస్తున్నారు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక చైన్ స్నాచింగ్లకు సంబంధించిన కేసులు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. పూటకొక చైన్ స్నాచ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కాకినాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అర్ధరాత్రి ఒక 4-5 గ్యాంగ్ కలిసి మొత్తం కాకినాడ తునిలో ఉన్నటువంటి ప్లేస్లో ఒక 10 షాపులలో రెక్కీ నిర్వహించి, అంటే కొంతకాలంగా రెక్కీ నిర్వహించి ఏ షాప్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ క్యాష్ అందుబాటులో ఉంటుంది అని పూర్తిగా ఒక ఎంక్వైరీ చేసుకొని షాపులకు వెళ్ళి విజిట్ చేసి క్యాష్ కౌంటర్లు ఎక్కడున్నాయి ఏంది అని చూసుకొని పూర్తిగా అర్ధరాత్రి ఒక 10 షాపులను టార్గెట్ చేసి 4 దొంగలు పూర్తిగా ఈ 10 షాపుల షట్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పగలగొట్టి అందులో ఏ వస్తువైనా ఉండండి, సపోజ్ ఎలక్ట్రికల్ షాప్ ఏదైనా ఉందనుకోండి, అందులో ఆ ఎలక్ట్రిక్ సామాన్కి సంబంధించి ఏ వస్తువు కూడా ముట్టుకోలేదు. కేవలం క్యాష్ కౌంటర్లో ఎంత క్యాష్ ఉంటే ఆ క్యాష్ని మాత్రమే తీసుకొని వెళ్ళిండ్రు. సపోజ్ సెల్ ఫోన్ షాప్ అనుకోండి, ఆ సెల్ ఫోన్ షాప్లో ఆర్ ల్యాప్టాప్ షాప్ అనుకోండి, ల్యాప్టాప్ షాప్లో ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. క్యాష్ కౌంటర్లో ఎంత ఉంటుంది? మహా అయితే 1-2 లక్షలు ఉంటాయేమో. కానీ ఈ ల్యాప్టాప్లు కానీ లేదంటే ఈ ఫోన్లు కానీ దొంగతనం చేస్తే ఎంత వస్తుంది? చాలా పెద్ద ఎత్తున వస్తుంది. కానీ వాటికంటూ ఒక సిరీస్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా అమ్మాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ వస్తువులను కూడా ఎక్కడో తీసుకెళ్ళి అమ్మాలి. ఈ మధ్యకాలంలో ఆ మధ్యలో వీళ్ళందరూ డెఫినెట్లీ తెల్లవారులేసి కంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఆ సిరీస్ నెంబర్లు అవన్నీ చూసుకొని ఉంటారు. ఎక్కడెక్కడైతే అమ్మే ప్లేసెస్లు ఉంటాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేస్తారు. సో మనకు చాలా కష్టం అవుతుంది అనుకున్నారో ఏందో కానీ ఓన్లీ క్యాష్ కౌంటర్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ఓన్లీ క్యాష్ని ఎత్తుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దొంగలు కూడా అంటారు కదా, దొంగలు కూడా అప్గ్రేడ్ అయినరు అని. సో దొంగలు కూడా ఎట్లా దొరకకుండా ఉండాలి, ఎట్లా ఈజీ మనీ కావాలి అని పూర్తిగా ఒక స్కెచ్ చేసుకున్న తర్వాతనే రంగంలోకి దిగుతున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న బీదర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు కదా. ఏటీఎంలో నుంచి ఏకంగా ఆ సెక్యూరిటీ వాళ్ళు పైసలు పెట్టే లోపలనే 93 లక్షలు కొట్టుకొని వెళ్ళిపోయినరు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా 3-4 బార్డర్లు దాటేసి వాళ్ళు పారిపోయినరు. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు కూడా పట్టుబడిన దాఖలాలు లేవు. సో పకడ్బందీగా ప్లాన్ వేసుకొని రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా పూర్తిగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు క్యాష్ కాబట్టి, పైసలు కాబట్టి దానికి ఒక సిరీసు లెక్క అంటూ ఏమీ కూడా ఉండదు కాబట్టి ఆ పైసలు దొంగతనం చేసుకొని హ్యాపీగా జల్సాగా వాళ్ళు వాడుకోవడానికే ఇట్లాంటి పక్కాగా ప్లాన్ ప్రకారమే ఓన్లీ క్యాష్ కౌంటర్లని టార్గెట్ చేస్తూ మినిమం 1-2 లక్షలు అయితే దొరకకపోతాయా అనే దానికే ఒక 10 షాపులని టార్గెట్ చేసుకొని ఓన్లీ కాకినాడ తునిలోనే 10 షాపులని లూటీ చేసి వెళ్ళిపోయినరు. దర్జాగా 4 నడుచుకుంటా వెళ్ళిపోయినరు. కొద్దిసేపు రోడ్డు మీద కూర్చున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అట్లనే రోడ్డుకి అటువైపుని కూడా దాటుతున్న విజువల్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. సో షాప్ లోపల విజువల్, అట్లానే వాళ్ళు బయట తిరుగుతున్న విజువల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అట్లాగే ఆ టైంలో వీళ్ళు లూటీ చేసినటువంటి టైంలో ఒక వెహికల్ అటు నుంచి ఇటు పాస్ అయింది. కానీ ఎవరికైనా ఏం డౌట్ వస్తుంది, వాళ్ళ షాప్ వాళ్ళేనేమో రాత్రిపూట ఇట్లా ఎవరో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారు అనే డౌట్ డెఫినెట్లీ వచ్చి ఉండదు. కానీ వాళ్ళు దర్జాగా మంచిగా ఒక 10 షట్టర్లను పూర్తిగా పగలగొట్టి అందులో ఉన్నటువంటి క్యాష్ ఎత్తుకొని వెళ్ళిపోయిన సందర్భం. సో ఈ 10 షాపులకు సంబంధించిన యజమానులు పోలీసులకైతే ఫిర్యాదు చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి క్లూస్ని కూడా సేకరిస్తున్నారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత క్యాష్ పోయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలో ఇప్పుడు వాళ్ళ 4 విజువల్ కూడా రికార్డ్ అయింది కాబట్టి దాని ఆధారంగా ఫోటోను ట్రేస్ చేస్తూ వాళ్ళని పట్టుకునే పనిలో అయితే ఇప్పుడు పోలీసులు నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అర్ధరాత్రి ఒక 10 షాపులని షట్టర్ని పగలగొట్టి లూటీ చేయడం, అది కూడా కాకినాడ తునిలో ఇన్సిడెంట్ జరగడంతో అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి షాపులు కావచ్చు లేదంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన యజమానులు కావచ్చు పూర్తిగా భయపడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు షాపులు రేపు తెల్లవారి ఇండ్లు కూడా అవ్వచ్చేమో అన్న దాంతో పూర్తిగా భయాందోళన అయితే గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీసులు కూడా సీరియస్గా వాళ్ళ కోసం గాలిస్తున్న సిచ్యువేషన్.